ఒంగోలు మేయర్ సీటుపై ఖర్చీఫ్ వేసిన టీడీపీ చోటా మోటా నేతలకి లాస్ట్ మినిట్ లో షాక్ తగిలిందట. ఎలాగోలా కార్పొరేటర్ గా గెలిచి మేయర్ రేసులో ఉందాం అనుకున్న వాళ్ళ ఆశల మీద ప్రభుత్వమే నీళ్లు చల్లింది అంటున్నారు. ఈసారి మేయర్ బరిలో దిగాలంటే అంగబలం అర్ధబలం ఒక రేంజ్ లో ఉండాలని చెబుతున్నారు. దీంతో పార్టీ కోసం జెండా మోసిన ఒక మోస్తరు నేతలకి మేయర్ సీటు అందని ద్రాక్షలా మారిపోయిందట. ద్వితీయ శ్రేణి నేతలు మేయర్ పీఠంపై ఆశలు వదిలేసుకున్నారు అన్న చర్చ కూడా జరుగుతోంది ఇక్కడ. మరి ఈసారి ఎన్నికలు ఇంత కాస్ట్లీగా ఎందుకు మారిపోయాయి? చోటా మోటా నేతలకు అడ్డుపడుతున్న ఆ బడా రూల్ ఏంటో చూద్దాం. గతంలో ఒక లెక్క, రాబోయే లోకల్ వార్ మరో లెక్క అంటున్నాయి పొలిటికల్ సర్కిల్స్. ఈసారి ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు చాలా కాస్ట్లీ గురు అనే మాటలు వినపడుతున్నాయంటున్నారు. ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ పాలకవర్గం పదవీకాలం ముగిసింది. మరో 2 నెలల్లో కొత్త పాలక వర్గానికి ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే మేయర్ పదవి కోసం అధికార టీడీపీ నేతలు గంపెడాశలు పెట్టుకున్నారని సమాచారం. ఒంగోలు నగరంలో 3 లక్షలకు పైగా జనాభా ఉండడంతో ఎమ్మెల్యే తర్వాత అంతటి ప్రాధాన్యం మేయర్ పదవికుంటుంది. ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వంలో నామినేషన్ పదవులు దక్కని టీడీపీ నేతలు మేయర్ పదవి కోసం ఇప్పటి నుంచే ఖర్చీఫులు వేస్తున్నారు. ఈసారి మేయర్ ఎన్నిక ప్రత్యక్ష పద్ధతిలో జరగనుందని చివరి నిమిషంలో ప్రభుత్వం ప్రకటించడంతో మేయర్ పీఠంపై ఆశలు పెట్టుకున్న ద్వితీయ శ్రేణి నేతలకు షాక్ తగిలినట్లయిందంటున్నారు. కార్పొరేటర్గా తమకు అనుకూలంగా ఉన్న డివిజన్లో పోటీ చేసి గెలిచి ఆ తర్వాత మెజార్టీ కార్పొరేటర్ల మద్దతుతో మేయర్ పదవి దక్కించుకోవచ్చని భావించిన చోటా మోటా నేతలకు ఝలక్ తగిలినట్లయిందట. ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగితే 15 కోట్ల రూపాయలకు పైగానే ఖర్చు పెట్టాల్సి ఉంటుందని సమాచారం. దీంతో మేయర్ రేసులో కింది స్థాయి నేతలు పోటీ పడే అవకాశం లేకుండా పోయింది. ఈ పరిణామంతో వాళ్లు మనస్తాపం చెందారని చెప్తున్నారు. మరోవైపు అధికార ప్రతిపక్ష పార్టీలు మేయర్ అభ్యర్థి వేటలో అంగబలం అర్ధబలం ఉన్న నేతలను వెతికే పనిలో పడ్డారని టాక్. 2012లో మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్ స్థాయికి ఎదిగిన తర్వాత 2021 మార్చిలో కార్పొరేషన్ హోదాలో తొలిసారి ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించి ఒంగోలు మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంది. 2024లో కూటమి సర్కార్ అధికారంలోకి రావడంతో వైసీపీ మేయర్గా ఉన్న గంగాడ సుజాత డిప్యూటీ మేయర్తో సహా మెజార్టీ సభ్యులు టీడీపీలోకి జంప్ చేశారు. మిగిలిన 24 మంది వైసీపీ కార్పొరేటర్లు బాలినేని ఆధ్వర్యంలో జనసేన జెండాకు జై కొట్టారు. దీంతో వైసీపీలో 4 కార్పొరేటర్లు మాత్రమే మిగిలారు. ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్లో తొలి మేయర్ పదవిని ఎస్సీ మహిళకు రిజర్వ్ చేయడంతో ఈసారి జనరల్ చేస్తారనే టాక్ నడుస్తోంది. అధికార పార్టీ నేతలు కూడా అదే ఆలోచనలో ఉన్నారని చెప్తున్నారు. దీంతో మేయర్ పదవి కోసం టీడీపీలోని పలువురు నేతలు ట్రయల్స్ వేస్తున్నట్లు సమాచారం. మేయర్ పదవిని తమకే కేటాయించాలంటూ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారట. అధిష్టానం నిర్ణయం తీసుకోవాలంటూ ఆశావాహులకైనా సర్ది చెప్తున్నారని సమాచారం. అయితే ఓ 1/2 డజన్ మంది ఆశావాహులు మాత్రం పట్టు వదలని విక్రమార్కుల్లా ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. ఒంగోలు మేయర్ పీఠం కోసం టీడీపీలో పోటీ పీక్స్కి చేరిందని సమాచారం. నేతల నుంచి ఒత్తిడిని తట్టుకునేందుకు మేయర్ పదవిని జనరల్ మహిళకు రిజర్వ్ చేసే ఛాన్స్ ఉందంటున్నారు. దీంతో పోటీ తగ్గి ఆశావాహులు వెనక్కి తగ్గుతారని అంచనా వేస్తున్నారు. అయితే తమకు రాకుంటే వారి వారి భార్యలను పోటీ చేయించాలని పలువురు నేతలు అధిష్టానం ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారట. పోటీ ఎక్కువైతే మేయర్ సీటును బీసీలకు రిజర్వ్ చేసే అవకాశం ఉందని మరో చర్చ జరుగుతోందంటున్నారు. దీంతో మేయర్ పదవి ఏ కేటగిరీనో త్వరగా తేల్చండి మహాప్రభు అంటూ అధిష్టానాన్ని వేడుకున్నారట తమ్ముళ్లు. ఇలా ఆశ నిరాశల మధ్య మేయర్ పదవి కోసం తమ్ముళ్లు గంపడాశతో ఎదురుచూస్తున్నారని టాక్. వాళ్లకు స్వీట్ అండ్ సీట్ న్యూస్ వస్తుందా లేక మరో ట్విస్ట్ తో షాక్ ఎదురవుతుందా చూడాలంటున్నాయి సైకిల్ వర్గాలు.